అమెరికా భారతదేశం మీద ఏవైతే పన్నులు విధించడం లాంటి ఇటువంటి వ్యవహారాలు చేస్తుందో ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవి. కావాలని అందరూ ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నవి. అమెరికన్స్ అందరూ కలిసి వాళ్ళ వార్ రూమ్ ఏదైతే ఉందో అంతా కలిసి ఆలోచిస్తూ చేస్తున్న పని మాత్రమే. ఒక 20-25 సంవత్సరాల క్రితం జపాన్ వెనకాల కూడా ఇట్లాగే వెనకబడి వాళ్ళని ఎంత మాత్రం ఎదగకుండా అనగబెట్టి పెట్టారు. ఎందుకంటే 2000-2001 సంవత్సరాలలో అంతకు ముందర ఒక 3-4 సంవత్సరాలు అంతకు ముందర వరకు ఏవైతే వ్యాసాలు కానీ లేకపోతే టీవీ డిబేట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కనుక చూస్తే అమెరికాని సర్పాస్ చేస్తుంది జపాన్ అని చెప్పేసి అప్పుడున్న స్ట్రాటజీస్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ బట్టి వాళ్ళంతా లెక్క వేయడం జరిగింది. ప్రస్తుతము భారతదేశము అప్పటి జపాన్ పరిస్థితి పోలి ఉంది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూడవ శక్తిగా భారత్ ఎదగకూడదు అన్న ఒక మైండ్ సెట్ తోటి భారతదేశం మీద విరుచుకుని పడుతోంది అమెరికా. ఇది మనకి ఒక ఖచ్చితమైన గీట్రాయి. భారతదేశం అద్భుతమైన ఎదుగుదల చూపిస్తోంది అని, దీనికి భారతదేశము ఈ రకంగా ఎదుగుతోంది అని చెప్పడానికి EU కానివ్వండి, లేకపోతే మిగతా ప్రపంచం కానివ్వండి, మరీ ముఖ్యంగా USA కానివ్వండి, ఇవే మనకి పెద్ద పెద్ద గీటురాళ్ళు.